అసలు నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో సినిమా హీరో అవుతానని ఎక్కడ అనుకోలేదు. అనుకోలేదు. నేను బై బర్త్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్. సూపర్. ఇది ఎన్నోసార్లు చెప్పాం, అన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. ఆయనే ఇన్స్పిరేషన్. మా పేరెంట్స్ కళ హీరోగా చూడాలనేది. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కోరుకున్నారు. సో అనుకోకుండా వచ్చాను, ఒక మంచి చేద్దాం, ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి టెక్నీషియన్స్కి. చాలా మంది టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో వర్క్ లేకున్నారు, ఎందుకంటే స్టార్స్ అంతా 2 సంవత్సరాలకు ఒక్క సినిమానే చేస్తున్నారు. అందువల్ల నేను ఇండస్ట్రీకి ఏదైనా చేద్దాం, పూర్ టెక్నీషియన్స్కి. నేను స్క్రీన్ మీద కూడా చూసుకోవాలి, మనం ఏదైనా మంచి చెప్పాలంటే త్రూ మూవీ ద్వారా చెప్తేనే అది జనాలకి ఎక్కుతుంది, త్వరగా రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. అయితే ఇప్పుడు మీరు అన్నారు పూర్ టెక్నీషియన్స్ కి హెల్ప్ చేద్దాం అని. ఇప్పుడు జరుగుతున్న టాలీవుడ్ లో వివాదం గురించి మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా దాని మీద డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు అసలు మీ వేలో? అంటే నేను కూడా ప్రొడ్యూసర్ కేటగిరీలో ఉన్నవాడిని. వన్ సైడ్ ఏదైనా ఇప్పుడు రేట్స్ అన్ని పెరిగిపోయినాయి. టెక్నీషియన్స్ 2022 జూన్ జూలైలో ఆల్రెడీ రేట్స్ పెంచడం జరిగింది, రివైజ్ చేశారు. 2 కరోనా వేవ్స్ వచ్చాయి అప్పటికే. సార్ పెంచారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. అడగటంలో న్యాయం ఉంది. అలాంటి మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ ఏంటంటే సినిమాలన్నీ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, టెక్నీషియన్కి ఇచ్చే పేమెంట్లు ఏమి తప్పట్లేదు, సినిమాలు ఏమో ఎక్కువ ఆడట్లేదు, 10 తీస్తే 1 హిట్ అవుతున్నాయి. అది కూడా వాళ్ళ సైడ్ కూడా మనం ఆలోచించాలి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, డెఫినెట్ గా అందరికీ న్యాయం జరిగేలాగే ఉంటది.